గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అషు రమ్య వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. సో ఈ వీడియో తీసి కూడా చాలా డేస్ అవుతుంది, కానీ అప్లోడ్ చేయడానికి కుదరలేదు. సో ఇక్కడైతే నేను అషు కోసం లంచ్ బాక్స్ కోసం అయితే టమోటో రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేనైతే ఇంట్లో ఉండట్లేదు. నేనైతే మా అమ్మ వాళ్ళతో కలిసి గుడికి అయితే వెళ్తున్నా. అషుకి అయితే ఆఫీస్ ఉంది, లీవ్ దొరకలేదని చెప్పి ఆఫీస్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాడు అషు. సో ఇక్కడైతే టమోటో బాత్ కూడా రెడీ అయిపోయింది. ఇక అశోక్కి లంచ్ బాక్స్ కూడా కట్టేసి నేనైతే రెడీ అయిపోయాను. ఇంకా అశోక్ కూడా ఆఫీస్కి అయితే రెడీ అవుతూ ఉన్నాడు. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. ఇక్కడ కంపాల్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. సో ఇక్కడ నుంచి అరౌండ్ 80 కిలోమీటర్స్ అయితే ఉంటుంది మా ఇంటి దగ్గర నుంచి కబ్బాళమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. సో చాలా రోజులు అంటే యాక్చువల్లీ ప్లానింగ్ ఉన్నింది వెళ్ళాలని, కానీ కుదరలేదు. ఇప్పుడైతే వెళ్తున్నాం. ఇంకా అశు కూడా రెడీ అయ్యేసి ఆఫీస్కి అయితే స్టార్ట్ అయిపోయాడు. సో ఆలోపు మా పేరెంట్స్ కూడా వచ్చేసారు నన్ను తీసుకెళ్ళడానికి అయితే. ఇంకా అయితే మా అన్న అయితే డ్రైవింగ్ చేశాడు. అండ్ ఇక్కడైతే మా వదిన, మా అవ్వ, తాత అండ్ మా మమ్మీ. మా తాత కోసం అయితే కొంచెం టమాటో రైస్ తీసుకొచ్చాను, కానీ కారం అని చెప్పి మా తాత తినలేదు. సో ఇంకా అక్కడ మా తమ్ముడు అండ్ మా డాడీ అయితే వెనకాల ఉన్నారు. సో మా అమ్మ అయితే నా కోసం మల్లెపూలు తీసుకొని వచ్చింది, మా వదిన అయితే పెట్టింది. ఇంకా అలానే టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇలా అప్పుడప్పుడు ఫ్యామిలీతో బయటకు వెళ్తే చాలా బాగుంటుంది కదా, రిలాక్సింగ్గా ఉంటుంది, మైండ్ అంతా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది కదా. నాకైతే చాలా ఇష్టం ఇలా బయటకు వెళ్ళడం అంటే. కానీ అశుని అయితే మిస్ అయ్యాను. ఆల్మోస్ట్ హాఫ్ దూరం అయితే వచ్చాము. ఇక్కడైతే కార్ పంచర్ అయింది. సో అందుకని చెప్పి టైర్ అయితే మారుస్తున్నారు. సో టైర్ మార్చడానికి ఒక 15-20 మినిట్సే పట్టింది. మేమైతే ఫొటోస్ తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాం. వీళ్ళైతే కష్టపడుతున్నారు మా డాడీ వాళ్ళు. ఇంకా మేమైతే అటు ఇటు సీనరీస్ చూసుకుంటూ ఫొటోస్ అయితే తీసుకుంటున్నాం. ఇక్కడైతే మా అవ్వ, తాత, మా మమ్మీ, మా వదిన అయితే నిల్చున్నారు. మా మమ్మీ అయితే కెమెరా చూడగానే కాన్షియస్ అయిపోతుంది. ఫొటోస్ తీయమని అయితే అడుగుతుంది. కొన్ని ఫొటోస్ అయితే తీసాను. నా దగ్గరికి పో. అయ్యో రామా. ఇంకా నెక్స్ట్ అయితే గుడికి అయితే స్టార్ట్ అయిపోయాం. రీచ్ అయ్యేసరికి 11:30 or 12 అయితే అయిపోయింది. సో ఇక్కడైతే ఫస్ట్ అయితే నేను మా వదిన ఇక్కడ కర్పూరం అయితే మలిగిచ్చేస్తున్నాం. మలిగిచ్చేసి ఇంకా దర్శనానికి కూడా స్టార్ట్ అయిపోయాం. దర్శనానికి ఆల్మోస్ట్ 1 అవరే పట్టింది అనుకుంటాను, చాలా రష్ ఉండింది. సో ఇక్కడైతే దేవుడి కోసం తెచ్చినవన్నీ ఒక ప్లేట్లో అయితే అరేంజ్ చేసుకునేస్తున్నాం. ఫస్ట్ నుంచి తీసుకొని వస్తే చాలా వెయిట్ ఉంటుందని చెప్పి దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు అయితే ప్లేట్లోకి అయితే సర్దుకున్నాం. మా మమ్మీ డాడీ అయితే దర్శనానికి ఇప్పుడు రాలేదు. వాళ్ళైతే కుకింగ్ అయితే చేస్తున్నారు. ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది. మేము దర్శనం చేసుకుని వెళ్ళేసరికి 2 అయిపోయింది టైము. అందుకని చెప్పి వాళ్ళైతే అక్కడే ఉన్నారు. మేమైతే వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరైతే దర్శనానికి వచ్చారు. సో దేవుడిని అయితే చూడండి, చాలా బాగా అలంకారం చేసినారు. ఇంకా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మేము రిటర్న్ మా అమ్మ వాళ్ళు ఉన్న దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడైతే మా మమ్మీ ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నింది. ఆల్రెడీ రైస్ అండ్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా కబాబ్కి అయితే రెడీ చేస్తూ ఉన్నింది. మాకైతే ఫుల్ ఆకలి అయిపోతా ఉన్నింది. మేము ఒక పని అయితే చేసాము. ఏంటంటే తెలియని వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళేసి ఫుల్గా తినేసి అయితే వచ్చేసాం. మా మమ్మీ వాళ్ళు, మా అన్న వాళ్ళు రాలేదు. నేను, మా అవ్వ, తాత, మా వదిన అయితే వచ్చాం. ఎక్కువ వీడియో కూడా తీసుకోలేకపోయాను. ఫుల్ భయంగానే ఉన్నిందన్నమాట. అస్సలు ఎవరిదో ఫంక్షన్ తెలియదు, ఏం ఫంక్షనో కూడా తెలియదు. పక్కనే ఏదో ఒక ఫంక్షన్ హాల్ అయితే ఉన్నింది. అక్కడైతే ఇలా ఫుడ్ అయితే పెడుతూ ఉన్నారు. మేమైతే వెళ్ళేసి మంచిగా తినేసి అయితే వచ్చాము. అందరూ పలకరించారు కూడా, ఫుడ్ బాగుందా అని చెప్పి. మేమైతే అసలు ఎవరన్నా గుర్తుపెడతారేమో, ఎవరు మీరు అని అడుగుతారేమో అని చెప్పి చాలా భయపడ్డాం. కానీ అలా ఏం లేదు, ఫుల్గా మంచిగా అయితే తినేసి అయితే వచ్చాము. మీరు ఎప్పుడైనా ఇలా తెలియని వాళ్ళ ఫంక్షన్స్కి అయితే వెళ్ళి తినేసి వచ్చారా? కమెంట్ చేయండి తప్పకుండా. ఇక్కడైతే మేము వచ్చేసరికి కబాబ్ అయితే ఆల్మోస్ట్ రెడీ అవుతూ ఉన్నింది. సో తర్వాత అయితే మేము మా అమ్మ వాళ్ళు చేసిన ఫుడ్డే తినలేదు. అక్కడ తినిందే మాకు ఫుల్ హెవీగా ఉన్నింది. సో తర్వాత అయితే మా అమ్మ వాళ్ళు దర్శనానికి అయితే వెళ్ళేసి వచ్చేసినారు. మా అమ్మ వాళ్ళు వెళ్ళినప్పుడు ఎక్కువ రష్ లేదంట, జస్ట్ 20 మినిట్స్లోనే దర్శనం అయిపోయింది వాళ్ళకి.
సో చాలా ఫాస్ట్గా అయితేనే వచ్చేసారు. ఇక్కడ మా అన్న చూడండి ఎలా పెట్టుకున్నాడో ఫోను స్టాండ్ లాగా పెట్టేసుకున్నాడు. మేము ఆ ఫంక్షన్లో తినిందే ఫుడ్, మళ్ళీ అయితే తినలేదు మేము ఫుడ్. మా అన్న అండ్ మా తమ్ముడు, మా మమ్మీ డాడీ మాత్రమే తిన్నారు. మేమైతే తినలేకపోయినాం. అక్కడే మాకు హెవీగా ఉన్నింది, ఫుల్ కొంచెం వేడిగా ఉన్నింది, ఎండ ఎక్కువగా ఉన్నింది, పడుకుంటే చాలనేలాగా ఉన్నింది. సో ఇంకా వీళ్ళు కూడా తినాలి కదా, సో తినేసిన తర్వాత స్టార్ట్ అవుదామని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాము. నేనైతే ఫుల్ నాకు అలసిపోయినట్టు ఫీలింగ్ ఉన్నింది. ఇంకొకటి మంచి విషయం ఏంటంటే తెలియని వాళ్ళ ఫంక్షన్ అని చెప్పాం కదా, వాళ్ళైతే మళ్ళీ నార్మల్గా మేము వెళ్ళి తిన్నాము ఇవన్నీ వాళ్ళకేం తెలీదు. నార్మల్గా బయట మేము ఫుడ్ చేసుకుంటా అన్నది చూసి మీకేమన్నా ఫుడ్ కావాలా అని చెప్పి అడిగినారు. కావాలంటే చెప్పండి తెచ్చిస్తాము అని చెప్పి చాలా మంచిగా అనిపించింది. యాక్చువల్లీ అది పెళ్ళి ఫంక్షన్, అంటే పెళ్ళి అయిన తర్వాత నాన్ వెజ్ ఫుడ్ పెట్టిస్తారు కదా, అలాంటి ఫంక్షన్. సో ఇక్కడ ఇంకా అయితే మేము జ్యూస్ అయితే తాగుతున్నాం. స్ప్రైట్ జ్యూస్ అయితే తీసుకొచ్చింది మా వదిన. కొంచెం చల్లబడింది కడుపు అయితే, మంచిగా ఉంటుంది కదా ఎండలో ఏదన్నా చల్లగా జ్యూస్ కానీ ఏదన్నా తాగితే బాగుంటుంది. ఇంకా మేమైతే నెక్స్ట్ అయితే స్టార్ట్ అయిపోయాం ఇంటికి. ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది అనుకుంటాను ఇంటికి వెళ్ళేసరికి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.